వరద వచ్చింది ఫుల్ బాగా వచ్చింది సార్. నేను ఊరికి పోయినా సార్. ఊరికి వెళ్ళిపోయినా మా ఇంట్లో ఎవరు లేవు. మొత్తం ఇల్లు మొత్తం కొట్టపోయిన డబ్బులు 1,00,000 రూపాయలు పోయినాయి సార్. బంగారం ఒక 5 తులాలు, బియ్యం మూటలు అసలు ఒక 9 బియ్యం మూటలు మొత్తం పోయినాయి సార్. అసలు ఏం లేవు. అసలు మేకలు 2 కొట్టపోయినాయి, బర్రె కొట్టపోయింది. అసలు ఎవరు లేరు. ముందస్తు సమాచారం అధికారులు అందించలేదా? అసలు ఎవరేమో ఏ రొత్తదని ఎవరేం చెప్పలేదు. అసలు చెప్పినట్టు మేము మంచిగా అందుబాటులో చదువుకున్నాం. మీరు ఆస్తి ఏమేమి కోల్పోయి? డబ్బులు పోయినాయి, భూములు పోయినాయి, మొత్తం కొట్టపోయినాయి అన్ని. అసలు ఏం లేదు, సెంటు భూమి కూడా లేదు. మొత్తం కాలువ రాళ్ళు మొత్తం పడి భూమి పొలం పోయింది, తోట పోయింది, వేసింది మొత్తం. అసలు ఏం లేదు, ఒక్క వస్తువు కూడా లేదు. ఇంట్లో మీరు పండుకుందాం మంచాలు లేవు సార్. మేము ఊరికి పోయినాం సార్, ఏ ఒక్క వస్తువు కూడా తీసుకోలేదు సార్. మేము ఎట్ట బతుకాం సార్, మేము ఒక్క వస్తువు కూడా తీసుకోలేదు సార్. మేము నా పిల్లగాళ్ళకి ఏం పెట్టి చదువుకోండి సార్. నేను భోజనాలు ఇస్తారా? భోజనాలు ఒక్క వస్తువు కూడా తీసుకోలేదు సార్. నేను ఊరికి వెళ్ళిపోయినా సార్. వచ్చా తిరిగి చూస్తే నా ఇంట్లో ఏం లేదు సార్. అంత కూలి మొత్తం కొట్టుకొని పోయినాయి సార్. ఏ వస్తువు కూడా తీయలేదు సార్. నేను ఎట్ట బతకాలి సార్. డబ్బులు 1,00,000 రూపాయలు డబ్బులు పోయినాయి, సొమ్ములు పోయినాయి సార్. బంగారం 5 తులాలు, మేక 2 బర్రెలు అన్ని కొట్టపోయినాయి. అసలు ఏం లేవు, ఆదాలు పల్లెం కూడా లేదు కొంచెం ఇంట్లో. నేను అసలు నాకు ఒక్క చిన్న వస్తువు, ఒక చెమ్ము, ఒక గిలాస్ కూడా లేదు సార్ ఇంట్లో. బియ్యం మొత్తం చూడండి ఎట్టున్నాయి. అసలు ఘోరం మా అయితే. ఎట్ట బతకాం సార్ మేము. నీదేనా? అదేం కూలేది, ఇదో నాది. ఈ ఊరికి పోయినా మా ఇంటి అసలు ఒక్కొక్క కూడా తెలియకపోయినా మాత్రం పోయినాను. అజ్మీర్ తండ రాకేష్ తండ దగ్గర ఉన్నాం. మనం విజువల్ చూడొచ్చు. మొన్న 3 రోజుల కింద భారీ వరదలకి ఇక్కడ నీట ముంచి మొత్తం గొర్రెలు, మేకలు, మొత్తం బంగారం కావచ్చు, అన్నీ వాళ్ళ కట్టుబట్టలు తప్పించి మొత్తం ఇల్లులతో సహా మొత్తం ఈ ఏర్లో కొట్టకపోయినాయి. ఈ కొట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడున్న ప్రజలు చెప్పిన ప్రకారం, రాకేష్ తండ ప్రజలు చెప్పే ప్రకారం ఏంటంటే ఈ సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల మేము గత 50-100 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. 100 సంవత్సరాల నుంచి ఇక్కడనే సహజంగా ఉంటున్నాం. ఎన్నడూ కూడా ఈ వరద ఇంత ఉధృతంగా రాలేదు. ఈ ఉధృతంగా వచ్చినా కూడా వరద రావడం ఎన్నోసార్లు వచ్చింది, పోయింది. కానీ ఈ సీతారామ ప్రాజెక్టు సరిగా ఇక్కడ కట్టడం వల్ల అక్కడ మాది తండ ఉంది, కానీ హైట్ కట్టడం వల్ల, పిల్లర్ హైట్ కట్టడం వల్ల ఒకసారి నీళ్ళు వెనక్కి పోటెత్తి ఆ తండ ఒకసారి ఎట్టించి నీళ్లు మళ్ళీ అటు వెళ్ళడం వల్ల తండ మొత్తం కొట్టకపోవడం జరిగింది. ఒక్క ఇల్లు కూడా లేకుండా మ్యాక్సిమం 20 ఇల్లుల దాకా టాప్ కూడా లేచి దూరాల పడ్డట్టు మనకు దృశ్యాలు ఉన్నాయి. మనం ఆ తండ దగ్గరికి పోతే అక్కడ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలవలేని పొజిషన్లు ఉంది. ఇంతవరకు ఖమ్మం జిల్లా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాలేదని చెప్పేసి వాళ్ళు గోడ్నే ఏడుస్తున్నారు. ఎప్పటికైనా మమ్మల్ని ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటికైనా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏడుకుంటున్నారు. ఇప్పటికైనా వాళ్ళ బాధలను తీర్చాలని చెప్పేసి మనం మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. పిల్ల పెళ్లి కోసం అని నేను దాచిన నగలు చేయించి అయిపోయినాయి, పట్టిల్లు పోయినాయి అన్ని, ఏంటి కూడా పాప కోసం పెళ్లి కోసం అని సమాలు ముందే కొన్నా. ఒక 50 ఏళ్ళు చొప్పున సమాలన్నీ, రాతంట గిన్నెలు అవన్నీ పోయినాయి సార్. మా వండు కొట్టిన గిన్నెలు కూడా లేవు. అన్ని మంచాలు, కంచాలు, డబల్ కాట్ మంచం, బీరువా, డెకోల మంచము, మళ్ళీ పోతే ఇది ఫ్రిడ్జ్ అన్ని పోయినాయి సార్. మావి అన్ని కొట్టుకుపోయినాయి. డ్రెస్సింగ్ టేబుల్ మీకు నైట్ సమాచారం ఏం లేదా? ప్రభుత్వం అన్ని పోయినాయి మావి. ప్రభుత్వం వరద వస్తుంది, పైనుంచి వర్షాలు వస్తున్నాయి సమాచారం వచ్చిందా? ఇలాంటి సమాచారం ఇప్పుడు ఎంత గేట్లు ఇచ్చారా సమాచారం వస్తున్నాయి సార్. ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం మాకు అందియలేదు. ఇప్పుడు ఇవన్నీ కొట్టుకొని పోయిన తర్వాత గేట్లు ఇడిచారు, పైన
పైన ఫ్లోటింగ్ ఎక్కువైందని మొత్తం గ్లేట్ ఏడ్చారని ఇప్పుడు సమాచారం అందుతున్నాయి సార్ మాకు. ఇప్పటి వరకు 3 రోజులు పోయినాక పోయినాక ఇప్పుడు వస్తారు. కనీసం మంచినీళ్ళు కూడా మా కళ్ళకి రావడాలి, జలిపిలు పంపిస్తారు, లేకపోతే ఎక్కడికో రాని అంటారు సార్. ముసలు ససలు నీళ్లు పోస్తున్నారు, పెండింగ్ వారు వాళ్ళు ఎవరు కూడా ఆడికి రాండి అని చెప్తారు సార్. మాకు వీడికి వస్తే మాకు ఏ ఆశ లేదు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము మమ్మల్ని ఇక్కడ ఉంచకుండా వేరే గ్రామానికి షిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. నరక ప్రాంతాల్లో కోరుకుంటున్నాం సార్. ఒక్క పంట పొలాలు కూడా లేవు సార్. రాకాస్తండ గ్రామంలో ఉన్న పంట పొలాలు ఒక్కటి కూడా లేవు సార్. గొడ్లు బర్రెలు అన్ని పోయినాయి సార్. గొడ్లు బర్రెలు ప్రాజెక్టు నుంచి వచ్చే కాలువ సిమెంట్ తోని కట్టారు సార్. గోడలాగా బ్రిడ్జి కట్టారు. ఆ నీళ్లు పోవటం కోసం కట్టారు. అది బాగా లోతట్టుగా కిందికి ఉన్నాయి. కానాలు సరిపోను నీళ్లు పోవటానికి అంత ఈజీగా పోవటానికి లేవు. ఇంతకుముందు ఇంతకంటే పెద్ద వర్షాలు వచ్చినాయి. 60 ఏళ్ల నుంచి మా పెద్దవాళ్ళు 60-70 ఏళ్ల నుంచి కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు, నష్టం జరగలేదు. ఇట్లా నీళ్లు కూడా ఎప్పుడు రాలేదు. ఆ నీళ్లు పట్టకపోవడం వల్ల పోటు దాన్ని ఇటు రివర్స్ లో వచ్చి ఇటు ఈ గ్రామం మించి ఆ రాకేస్తాండ మించి వచ్చి మొత్తం ఇండ్లన్నీ కొట్టకపోయినా, పంట చేనులు పోయినాయి. అన్ని ఏమీ లేకుండా కనీసం నీడ లేదు సార్. తినడానికి ఏమీ లేవు. పట్టు బట్టలు మాత్రమే ఉన్నాయి సార్. ప్రభుత్వం కొంతవరకు ఆదుకుంటుంది సార్. గీత మాకు మందు భోజన చచ్చే కాడికొస్తుంది. అంత కాడికొస్తుంది. ఈ చూసుకుంటా ఈ పువ్వులకి, ఈ ఇల్లుకి ఏదైనా ప్రాణం దాచుకోవాలనిపిస్తుంది. నాయన మాకు ఏది ఏం లేదు నాయన, అసలే లేదు. 2 లక్షలు ఇచ్చిన ఇంట్లో సవాళ్ళు రాజారు కొద్దిగా లేదు నాయన. వెళ్ళిపోయినా సార్ నేను. డబ్బులు పోయినాయి, పోయినాయి, అన్ని పోయినాయి సార్. పట్టాల కాగితాలు కూడా పోయినాయి. కాగితాలు అన్ని పోయినాయి సార్.